మనం ఈ షార్ట్లో జ్యోతిర్లింగాలంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి, అవి ఏర్పడడానికి గల కారణం ఏంటి తెలుసుకుందాం. భగవంతుడైన పరమేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయన అనంతుడని తెలియజేసే ప్రతీకలే జ్యోతిర్లింగాలు. జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని రూపం. అంటే జ్యోతిర్లింగం అనేది పరమేశ్వరుడి దివ్య జ్యోతి రూపం. శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు ఎవరు గొప్పవారని వాదులాడుకుంటూ ఉండగా శివుడు అనంతమైన జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి ఆరంభం అంతం ఎవరికీ కనపడలేదు. ఆ అనంత జ్యోతి స్వరూపం ఆవిర్భవించిన పవిత్ర స్థలాలే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఆ 12 జ్యోతిర్లింగాలు భారతదేశంలోని 12 పవిత్ర క్షేత్రాల్లో వెలిసి ఉన్నాయి. సోమనాథ్ గుజరాత్లో, మల్లికార్జున స్వామి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో, మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో, కేదార్నాథ్ ఉత్తరాఖండ్లో, భీమశంకర్ త్రయంబకేశ్వర్ గ్రినేశ్వర్ మహారాష్ట్రలో, కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్లో, వైద్యనాథ్ జార్ఖండ్లో, నాగేశ్వర గుజరాత్లో, రామేశ్వరం తమిళనాడులో ఉన్నాయి. ప్రతి జ్యోతిర్లింగం శివుని యొక్క ప్రత్యేక శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించిన వారు పాప విమోచనం పొందుతారు, మోక్షానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం. శివుని జ్యోతిర్లింగాల దర్శనం భక్తి, శాంతి, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. ఒక్కొక్క జ్యోతిర్లింగం గురించి తెలుసుకోవడానికి, వాటి వెనక ఉన్న కథను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.